ఇప్పుడు రాజకీయ పోకళ్ళు చూస్తుంటే చాలా అంటే కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది రాష్ట్రంలో. అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎప్పుడు లేని విధంగా ఒక చాలా వ్యక్తిగతమైన పోరు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వ్యక్తిగతం అంటే ఇష్యూస్ మీద పోరాడుతున్నా కూడా ప్రతిపక్షం చాలా సందర్భాల్లో పైకి రానివ్వకుండా బయటికి రానివ్వకుండా మొన్న జరిగిన సంఘటనలు చూస్తున్నాం. సో మీ అపారమైన అనుభవంతో దాన్ని ఎలా చేసుకుంటారు? దురదృష్టం ఇదేంటంటే ఇప్పుడు చూస్తున్నాం 10 వ్యవస్థలోనే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ రెండు కూడా అందరం కూడా మన అకౌంటబిలిటీ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మన కాన్స్టిట్యూషన్కి మన చట్టానికి మన అందరం కూడా లోబడే పనిచేయాలి. అందరం కూడా ఎవరైనా సరే వాళ్ళు కానీ వీళ్ళు కానీ చేయాలి. ఆ ప్రక్రియ కనిపించట్లే. ఒక్కోసారి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ ఇదేదో మా సొంత సామ్రాజ్యంలాగా ఏదో రాచరికమైన వ్యవస్థను పరిపాలిస్తున్నట్లు మాకు చట్టంతో కానీ మాకు రాజ్యాంగంతో కానీ మాకు ఎవరితో కానీ మాకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఏదో ప్రతిపక్షం ఉన్నారని మాట్లాడుతున్న మాటలు కాదు ఇది. రాబోయే తరాలకి ఏమని మెసేజ్ ఇస్తున్నాం మనం అనేది అనిపిస్తున్నది. ఏముంది, నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూస్తారు. రేపు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు కలకాలం బతికుంత కాలం రాచరికంలాగా రాజే కాదు కదా. రేపు ఎప్పుడో రోజు రేపో ఎల్లుండో అవతలాడో ఎప్పుడో ఏదో రోజు ఆ పదవి నుంచి దిగిపోక తప్పదు కదా. దిగిపోయినప్పుడు వచ్చి ఇలాంటి ట్రీట్మెంట్ ఆయనకి ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసే పరిస్థితి వస్తే అప్పుడు ఏ విధంగా హ్యూమిలేట్ అవుతారు, ఏ విధంగా దాన్ని తట్టుకుంటారు, ఏ విధంగా చేస్తారు అది. కాబట్టి అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే సాంప్రదాయాలను గౌరవించుకోవాలని చెప్పారు. రాజ్యాంగాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కానీ సాంప్రదాయాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పారు. లేకపోతే రేపు ఏమో నథింగ్. ఇంకా మంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, కామన్ సిటిజన్ లేదు, ఎవరు లేదు. అందరికీ ఒకేలా ట్రీట్ చేస్తూ గౌరవంగా ట్రీట్ చేస్తే పర్వాలే. అగౌరవంగా నియంతగా అగౌరవంగా ట్రీట్ చేస్తూ ఇమిడియేట్ చేస్తూ చట్టాన్ని చేతిలో తీసుకుంటూ నిన్న ఒక ప్రభుత్వం ద్వారా స్టేట్మెంటు డీజీపీ నోటి ద్వారా విన్నాను. అది ఎందుకంటే డీజీపీ అనేవాళ్ళు వ్యక్తులు కాదు, అక్కడ వ్యవస్థ. ఆయన మాట్లాడేది మాట వచ్చి మరి అటు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు ఏమి చెప్తే అవి చెప్పే మాట పరిస్థితుల్లో ఇవాళ వచ్చేసినాయి. ఆ పరిస్థితులు ఆయన ఏమన్నారైనా ఇది ఉమ్మడి పార్లమెంట్ సంస్థ జరుగుతున్నప్పుడు అక్కడ అందులో రోజా గారి గురించి మాట్లాడింది ఏంటంటే ఆవిడ కానీ నాకు సమయం అక్కడ వచ్చి ఏ విధంగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడను, అంత పాజిటివ్గా బిహేవ్ చేస్తాను అని చెప్తే మేము వచ్చి వారికి పర్మిషన్ ఇస్తామంటారు. హూ ఇస్ దిస్? వాళ్ళకి సంబంధం ఏంటి? నువ్వు ఇన్విటేషన్ ఇచ్చావు, సపోజ్ రేపు రోజా గారు వస్తారు, ఆ సభలో ఏదో మాట్లాడారు వారు మాట్లాడారు. నిజంగా అంతమంది చూసిన తర్వాత ప్రేక్షకులు చూసిన తర్వాత అంత సభను చూసిన తర్వాత ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ లేదా లేని అంశాలను మాట్లాడడానికి కానీ లేదా అసందర్భమైన మా భాషను మాట్లాడడం కానీ ఉండదు కదా. అంటే ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు. ఇన్విటేషన్ ఇచ్చాయి కదా, ఇచ్చి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా నువ్వు ఒకవేళ చేస్తే వారికి తప్పు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పోలీసు వ్యవస్థను తప్పట్టాలా లేకపోతే పైన ఉన్న వాళ్ళని వ్యవస్థ ఒకవేళ మేము అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఒక ప్రతిపక్ష నాయుడు ఏదైనా ఒక ధర్నాకో లేకపోతే ఒక విజిట్కో లేకపోతే ఇంకే కార్యక్రమానికి వెళ్తే ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. ప్రతిపక్ష నాయుడు వెళ్తున్నాడు, అతను జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అతనికి ఏ విధమైన ఇబ్బంది జరగకూడదు అగౌరవంగా చంద్రబాబు అని చెప్పేవాళ్ళం. మరి అతను ప్రతిపక్ష నాయుడు కానీ అతని గురించి ఏదో పెద్ద ఊహించి కాదు కదా, అది తప్పదు. వ్యవస్థలో గౌరవించుకోవాలని ఇది వెళ్తున్నాడు, వెళ్ళనియండి, ప్రజలకు చెప్పుకుంటాడు. నిజంగా అతను చెప్పిందే నిజమైన ప్రజలు నమ్మితే మనమే నష్టం అవుతుంది. మనం చేస్తుంది తప్పు అవుతుంది, మనం చేస్తుంది రైట్ అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటే మనకేం వచ్చింది అనే ధైర్యంతో ధీమాతో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇలా అణగదొక్కుతున్నారు వాళ్ళకి అబద్ధత, పూర్తిగా అబద్ధత భావం వచ్చింది ప్రభుత్వానికి. మేము చేస్తుంది తప్పు, మేము చేస్తుంది సరైన కాదు, వ్యవహారాలుగా చేయట్లేదు, అంతే అడ్డగోలుగా చేస్తున్నాం. కాబట్టి అడ్డగోలమైన కార్యక్రమాలతో వెళ్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారనే భయం వీళ్ళలో పట్టుకుంది. కాబట్టి ఆ ప్రజలకి విషయం తెలియకూడదు అనుకుంటున్నారు. కానీ మీ మీడియా వచ్చిన తర్వాత ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ కాలేదు. ఇక్కడ చిరుక్కుమంటే అందరు ప్రపంచం అంతా తెలిసిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏమో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారంటే తెలియదంటే కాదు, అది అందరికీ తెలుస్తున్నాయి విషయాలన్నీ కూడా. తప్పకుండా దానికి మూల్యం తెలియడం తప్పదు. చాలా గమనిస్తున్నారు అందరూ. ఏముందండి, మన కోవతులు ర్యాలీ పెట్టాము, దేని గురించి అది ఆ ర్యాలీ పెట్టింది స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి రావాలని చెప్పి శాంతియుతంగా వాళ్ళ రిపబ్లిక్ డే అని చెప్పి పెడితే అంటే అక్కడ ఏదో 2 రోజులు సదస్సు జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు అన్నారు. వైజాగ్లో చెప్పారు, అంటే వైజాగ్ని దీన్ని వెళ్ళకూడదాం. మరి రాష్ట్రం అంతా ఎందుకు ఇవ్వలేదు?
మరి రాష్ట్రం అంతా ఎందుకు మానేశారు? వైజాగ్ అంటే పోనీ మీరు అన్నారు, మరి రాష్ట్రం అంతా ఎందుకు మానేశారు? పోనీ రాష్ట్రం అంతా మీరు ఎక్కడ ఏమి వాటికి కోఆపరేట్ చేసి వైజాగ్లో దయచేసి మేము యాక్సెప్ట్ చేయము ఈ కార్యక్రమాలు అన్నామంటే దట్ ఈజ్ ఓకే. అవును, ఈ సదస్సు ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని రేపు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ఆ అంశాలను కొంచెం మనం ఆలోచన చేసుకుని అనడానికి అది. కానీ రాష్ట్రం అంతా అదే అనంతపూర్లో అక్కడేం కార్యక్రమం ఉంది, లేకపోతే కడపలో ఏం కార్యక్రమం ఉంది, లేకపోతే నెల్లూరులో ఏ కార్యక్రమం ఉంది, గుంటూరులో ఏది ఉంది, ఏం లేదు కదా. అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఇగో ఈ స్పెషల్ స్టేటస్ దాన్ని అనే అంశాన్ని వచ్చి మరి మరుగుపరిచేద్దామని చెప్పి ఏదైతే వాళ్ళ స్వలాభం కోసం వచ్చి కాంట్రాక్టుల కోసము వీటి కోసము ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుని కేంద్రం నిర్మిస్తారంటే కాదు అని చెప్పి ఆ కాంట్రాక్టుల కోసం వచ్చి రాష్ట్రానికి తీసుకొని దాన్ని వచ్చి అందులో లబ్ధి చేకూర్చుకోవడానికి చేసిన కార్యక్రమంలో భాగం ఇది. అందులో ఇంకా తేడా లేదు. సెకండ్ థాట్ అసలు లేదంటారు. నా పేరు డొక్కా మాణిక్యవరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.